సామెతలు 6వ అధ్యాయం 23వ వచనము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని రాయబడి ఉంది. ఈ వాక్యము నేను చిన్నప్పటి నుండి ఎరుగుదును. ఎందుకంటే మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పేరే ఎలా ఉంటుందంటే వేదమే వెలిచం, అంటే తమిళ్లో, తెలుగులో అర్థము ఉపదేశము వెలుగు అని వారు పేరు ఉంటుంది. అయితే ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఇక్కడ రాయబడి ఉంది ఆజ్ఞ దీపముగాను. అంటే ఆజ్ఞ ఎలా ఉందంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలంతా కూడా మన జీవితానికి అది ఒక మౌబతిలాగా, లేదంటే ఒక దీపములాగా, వెళక్కు అంటే దీపము అంటాం, ఆ దీపములాగా ఉంది అని చెప్పబడి ఉంది. ఇంకా ఇది ఉపదేశము అనేది వాక్యము. ఉపదేశం, దేవుని ఉపదేశములు, దేవుని వాక్యములు, ఇవన్నీ కూడా ఎలా ఉందంటే వెలుగుగా ఉందంట మనకు. అంటే వెలుగుగాను దీపముగాను మనకు ఉంది. ఏది ఉంది? దేవుని ఆజ్ఞలు ఉంది, దేవుని ఉపదేశములు ఉన్నాయి. అంటే బైబిల్లో ఎన్నో ఉపదేశములు ఉన్నాయి. కొన్ని పాత నిబంధనలో ఉన్నాయి, కొన్ని కొత్త నిబంధనలో ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైన ఉపదేశం మనం ఎక్కడ చూస్తున్నామంటే మత్తయి సువార్తలో యేసు చెప్పిన ఉపదేశం మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మనం చూస్తే యేసు చెప్పిన ఉపదేశములు చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరు డైలీ ఒక్కొక్క వచనం అలా చదివి ఇది నేను పాటిస్తున్నానా, ఇది మీరు గమనించి మీరు అది పాటించినట్లయితే మీ జీవితానికి అది ఎంతగానో ఇక్కడ రాయబడి ఉంది. అది ఎలా ఉంటుందంటే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు ఉంది. ఆ ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే గద్దింపులో ఉంటుంది, ఇంకా ఎలా ఉంటుందంటే అది వెలుగుగా ఉంటుంది, అది మనకు జీవ మార్గముగా ఉంటుంది. అక్కడే రాయబడి ఉంది జీవ మార్గములు అని రాయబడి ఉంది. ఇట్ ఈస్ ఎ పాత్ టు అస్. మన జీవితానికి అది ఒక వెలుగుగా, ఒక జీవ మార్గముగా ఈ దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యములు, ఇవన్నీ కూడా. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే పాత నిబంధనలో ఉన్న కొన్ని ప్రవక్తల మాటలు కొన్ని జస్ట్ క్యాజువల్గా మనం రీడ్ చేసిస్తాం. కానీ యేసు చెప్పిన ఉపదేశములు మనం చూసినట్లయితే, ఆ కొండ ప్రసంగం మనం చూసినట్లయితే అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు చదవండి, అది మీకు ఒక జీవ మార్గముగా మీ జీవితానికి అది ఉండును. సో నేను ఎలా చదువుతానంటే పాత నిబంధన చదువుతాను, కొత్త నిబంధన చదువుతాను, కీర్తన చదువుతాను, ఒక సామెత చదువుతాను, ఇంకా పత్రిక భాగము కూడా ఒకటి కలుపుకుంటాను. ఆ రీతిగా చదువుతూ ఉంటే నాకు అన్ని బ్యాలెన్స్డ్గా నాకు ఏముంటుంది అంటే దేవుని వాక్యము నుండి నాకు మార్గము, అంటే నాకు చక్కగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ రీతిగా ఒకవేళ కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడవచ్చు. దేవుడు తప్పకుండా మీతో ఉండి దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని నడిపించి మీకు ఉపదేశంగా అది ఉంటే మీకు వెలుగుగా అది నడిపించును అని తప్పకుండా నేను చెప్తూ ఉన్నాను. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆజ్ఞ దీపముగాను ప్రభువా, మీ ఉపదేశము వెలుగుగాను మా జీవితంలో ఉంది అని చెప్పి ఈరోజు మేము చూస్తున్నాం ప్రభువా. మా జీవితానికి వెలుగు మీ యొక్క ఉపదేశములు ప్రభువా, మా జీవితానికి ఉపదేశము మీ యొక్క మీ ఉపదేశములు మాకు వెలుగు అని చూస్తున్నాం తండ్రి. ఆ రీతిగా మా జీవితానికి వెలుగుగా మీ ఉపదేశములు ఉండినట్లు కృప చూపించండి. ఏ రీతిగా కూడా ప్రభువ మేము తొట్రుల్లిపోకుండా ప్రభువ కృప చూపించండి. మీ మార్గమైన ఆ వెలుగులోనికి మేము నడవడానికి ప్రభువ, నిత్యం నేను వెంబడించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువ, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి ప్రభువ, యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో
గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.